కొన్ని పత్రికలు కథనాల మీద కథనాలు రాస్తున్నాయి. నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిని అభివృద్ధి పరిచేందుకు తిరుపతి మరింత అభివృద్ధి చెందాలా, తిరుపతిలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, లైఫ్ స్టైల్ మారాలా, పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే విధంగా మన ఊరు కూడా పరివర్తన చెందాలని కోరుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు, ట్రాఫిక్ని తగ్గిస్తూ అనేక కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్లను వినియోగంలోకి తీసుకొని వచ్చాం. బాంబే లాంటి నగరాల్లోనే డబుల్ డెక్కర్ బస్సులు, మీకు తెలుసు బాంబే కోర్ ఏరియాలో పెద్ద వెడల్పాటి రోడ్లు ఉండవు, చాలా సులువుగా డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం అన్నది జరుగుతుంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. ఆ ఉద్దేశంతో తిరుపతిలో కొత్త రోడ్లు కూడా వేశాం. ఫ్రీగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ మొత్తం నగరంలో ఒక మూల నుంచి మరో మూలకు ఏసీ బస్సులో ప్రయాణం చేయగలిగేటటువంటి సౌకర్యాన్ని డబుల్ డెక్కర్ బస్సు రూపంలో కల్పిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ నా గుర్తుండి 10వ తారీఖు వరకు కూడా బస్సు తిరిగింది రోడ్డు మీద. వీళ్ళు గెలిచిన వెంటనే బస్సును మూలకు పడేశారు. తమాషగా వైజాగ్లో కొన్ని బస్సులని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, లోకేష్ గారు ప్రారంభించారు. వారు ప్రారంభించిన తర్వాత అదేదో ఎక్కడా జరగనటువంటి విషయంగా వీళ్ళు మాత్రమే అభివృద్ధి కామకులుగా ప్రచారం చేస్తూ కొన్ని పత్రికలు వాళ్ళని పొగుడుతూ రాశారు. మమ్మల్ని మీరు పొగడకపోయినా పర్లేదు, కనీసం ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. ఈ బస్సును మూలకు పెట్టింది ఎవరు? మీ ప్రభుత్వమా, మా ప్రభుత్వమా? అక్కడ వైజాగ్లో తిరగలిగేటటువంటి బస్సులు తిరుపతిలో ఎందుకు తిరగలేకపోతున్నాయి? అంటే ఈ బస్సును తెప్పించిన తర్వాత తిరుపతిలో తిప్పకుండా ఏమన్నా ఉంచామా? ప్రతి వీధిలోనూ బస్సు తిరిగిందే. అసలు గ్రూప్ థియేటర్స్ లాంటి ప్రాంతంలో ఆటో రిక్షాలు పోవడానికే ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితిని కాస్త తప్పించి డబుల్ డెక్కర్ బస్సునే తిప్పగలిగేంత విస్తీర్ణం ఆ రోడ్లను చేయగలిగినప్పుడు, బస్సు తిరగగలిగినప్పుడు మీరెందుకు కుంటి సాకులతో దాన్ని మూలన పడేశారు? మంత్రి గారిని అడిగితే, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారిని అడిగితే అసలు నాకు ఈ బస్సు సంగతే తెలియదని అంటున్నారు. మీకెందుకు అంత కక్ష? స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, మీరు ఆర్భాటంగా ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. మేము ఎన్నికల కంటే మునుపు మహిళలకే కాకుండా అన్ని వయస్కుల వారికి, అటు మగవారికి ఆడవారికి సమానంగా, పిల్లలకి పెద్దలకి ఉపయోగకరంగా ఫ్రీ బస్సుని, డబుల్ డెక్కర్ బస్సుని ప్రవేశపెడితే దాన్ని మట్టుకు మూలన పెట్టేశారు. అది గరాజుకు పరిమితం అయిపోయింది, తుప్పు పట్టిపోతోంది. నేను నిన్న చదివాను ఈనాడు పత్రికలో, టీటీడీ వాళ్ళని అడిగినాం, జూని అడిగినాం, లేదంటే ఆర్టీసీ వాళ్ళని అడిగినాం, ఎవరు ముందుకు రావట్లేదని అంటున్నారు. మీరెందుకు తిప్పలేకపోతున్నారు? అసలు మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతుంది. అది మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను చూడకూడదు అన్నటువంటి ఇది ఎక్కడా లేదే. చాలా నగరాల్లో కార్పొరేషనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉంటుంది. తిరుపతిలో ఒక్క బస్సును నడపడానికి కూడా నగర నాయకత్వం ఇబ్బంది పడుతుందంటే రేపు పొద్దున ఈ నగరాన్ని మేటి నగరంగా ఏం తీర్చిదిద్దుతారు? కొత్తగా వేయవలసినటువంటి రోడ్ల గురించి అసలు మాట్లాడరు. టీటీడీ నుంచి ఇప్పటికే 3 మాస్టర్ ప్లాన్ రోడ్లకు నిధులు కేటాయిస్తే దాని గురించి పట్టించుకోరు, చొరవ తీసుకోరు. పారిశుద్ధ్యం విషయం పూర్తిగా లోపించింది. దానిపైన మాట్లాడితే మేమందరం కూడా ఫీట్లు చేస్తామని అంటారు. వాస్తవంగా తిరుపతిలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్ సంఖ్య ఎంత? 900 మంది. గ్రౌండ్లో ఎంతమంది పనిచేస్తున్నారు? మీకు తెలీదా నిజాలు? వాళ్ళు సరిపోరన్న ఉద్దేశంతోనే కదా టీటీడీ నుంచి అదనంగా 2500 మంది పారిశుద్ధ్య సిబ్బందిని తిరుపతికి వినియోగించుకోవాలనుకున్నాం. రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఉండేటటువంటి నగరంలో
నగరాన్ని సుందరీకరించడంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో మనం ఎవరం కూడా రాజకీయాలు చూడకూడదు. నగరం అభివృద్ధి చెందితే నగరం నీట్గా ఉంటే మన నగరానికే మంచి పేరు వస్తుంది. అటువంటి విషయాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఆ విషయాలు తలకెక్కకపోతే ఎలా? సమస్యలు ఇలానే ఉండాలా, రాజకీయాలు మాత్రమే చేయాలని అనుకుంటే రోజులు గడుస్తూ ఉంటాయి, తరాలు మారుతూ ఉంటాయి, నేతలు మారుతూ ఉంటారు, కానీ నగరం మాత్రం మారదు. దయచేసి ఇప్పటికన్నా మీరు నగరానికి ఉపయోగపడేటటువంటి అంశాల మీద అధిక ప్రాధాన్యతను దృష్టి పెట్టండి, ప్రాధాన్యతను ఇవ్వండి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. చెప్పండి.